ఆడవాళ్ళు కేవలం ఒకే రంగానికి మాత్రం కాకుండా అన్ని రంగాల్లో మేము ముందున్నామని చూపిస్తూ ఎంతోమంది ట్రైనర్లు వస్తున్నారు. అందులో ఇంకొక మ్యామ్ ఇప్పుడు రాబోతున్నారు. ఆవిడ ఫైర్ ఎలా ఉంటుందంటే, నేను మాటల్లో చెప్పడం కంటే ఒక ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తూ మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ కంప్లీట్ చేసి తర్వాత ఎంఎస్సి సైకాలజీ పూర్తి చేసి ఈరోజు ఎన్నో కొన్ని వేల మందికి ట్రైనింగ్లు ఇస్తూ నా ఖమ్మం ఇంపాక్ట్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాను, వాళ్ళని మోటివేట్ చేస్తాను, నాలో ఉండే ఐడియాస్ని వాళ్ళతో పంచుకుంటానని చెప్పి ఒక ఫైర్ లాగా ముందుకు వస్తున్నాం. సత్యవాణి గారిని ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది డయాస్ మ్యామ్, ప్లీజ్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. I request Madam Satyavani Garu to accept a bouquet from our side as a token of hearty welcome. Oh. Thank you. Thank you. This is all to you. A great morning to you all. A great morning to you all. I can see you all the success leaders of tomorrow, but why your voices are so down? I want it once again. A great morning to you all. Come on. Yeah, you are the leaders. So till now we have seen the secrets of failures. Now we are going to see the success. What is that? What is that? What is that? Success meditation? Success meditation, huh? Success mediation. Success is a, success has a very individual definitions. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది వాళ్ళ ఇండివిజువాలిటీ మీద, వాళ్ళ ఓన్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వాట్ ఈస్ దిస్ మీడియేషన్? ఇంట్లో మమ్మీ డాడీ కొట్లాడుకుంటే మీడియేషన్ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? మనం చేస్తాం. ఆఫీస్లో కానీ మన ఫ్రెండ్స్ కానీ ఇద్దరు కొట్లాడుకుంటే మీడియేషన్ ఎవరు చేస్తారు? మనం చేస్తాం. అలాగే సక్సెస్కి ఫెయిల్యూర్స్కి మధ్యలో ఉన్న ఐటమ్స్, ప్రాసెస్, రోడ్, ప్లానింగ్కి మీడియేషన్ ఎవరు చేయాలి? పక్కింటోళ్ళ? మరి ఎవరు చేయాలి? ఎదురింటోళ్ళ? కాదు, పేరెంట్స్ చేస్తారా? మరి ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? సో యు టెల్ మీ along with me, I will see my success. I will see my success. I will see my success. Very good. ఒకసారి నారద మహర్షి దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక మనిషి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆయన నారద మహర్షిని చూసి, నారదుడా నారదుడా, నువ్వు వైకుంఠానికి వెళ్తున్నావు కాబట్టి వైకుంఠానికి వెళ్ళాక ఆ స్వామి విష్ణుమూర్తి నాకెప్పుడు దర్శనం ఇస్తాడో కనుక్కొని రా అని చెప్పారు. అలాగే అని చెప్పి నారద మహర్షి ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడ ఒక భక్తుడు చాలా తన్మయంతో పాటలు పాడుతూ హరినామ స్మరణ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఎగురుతూ ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన కూడా నారద మహర్షిని చూసి, నారద మహర్షి మీరు కూడా వైకుంఠానికి వెళ్తున్నారు కాబట్టి ఆ హరి నాకు ఎప్పుడు దర్శనం ఇస్తాడో కనుక్కొని రండి, ప్లీజ్ మీ రిటర్న్ జర్నీలో నాకు చెప్పండి అని అడుగుతాడు. నారద మహర్షి అలాగే తప్పకుండా చెప్తాను అని చెప్పేసేసి వెళ్తాడు. వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని కనుక్కొని రిటర్న్ జర్నీలో వస్తూ ఉంటాడు. రిటర్న్ జర్నీలో వచ్చినప్పుడు ఫస్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ వ్యక్తికి చెప్తాడు, నీకు ఇంకొక 6 సంవత్సరాలు పడుతుందట విష్ణుమూర్తి దర్శనం కావటానికి అనగానే ఆయన, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, తిండి తిప్పలు అన్నీ మానేశాను, ఎండకి వానకి తడుస్తూ ఉన్నాను, ఇంత చేస్తూ ఉంటా కూడా ఆ విష్ణుమూర్తి నాకెందుకు దర్శనమీ లేదని విష్ణుమూర్తిని నిందించడం మొదలుపెట్టాడు. సరే, ఇక్కడ అయిపోయింది కదా. నారద మహర్షి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళారు. ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడట, ఇంకొక 1,00,000 సంవత్సరాల తర్వాతే నీకు దర్శన ప్రాప్తి కలుగుతుంది అని. ఆ భక్తుడు తన్వయత్వంతో చిందులు వేస్తూ, ఆహా ఇంకా 1,00,000 జన్మలేనా, ఈ 1,00,000 జన్మల
సంవత్సరాల తర్వాత నేను నా విష్ణుమూర్తిని చూడబోతున్నానా అని ఆనందంతో తాండవం చేశాడట. అప్పుడు నారద మహర్షి చెప్తాడట, లేదు, నీకు ఈ క్షణమే ఇప్పుడే విష్ణుమూర్తి దర్శనం జరుగుతుంది అని. విష్ణుమూర్తి దర్శనం నీకు ఇప్పుడే జరుగుతుంది అంటే మనము చేసుకున్న ప్రతి పనిలో కూడా ఓర్పు, పట్టుదల, సహనం అనేవి మనకి ఉంటే డెఫినెట్గా విజయం మిమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళదు. వెళ్తుందా? వెళ్తుందా? వెళ్ళదు. విజయం మిమ్మల్ని దాటి వెళ్ళదు. 2 years తర్వాత 2014లో జరిగింది ఇక్కడ మీకు ఇంపాక్ట్. ఈరోజు 2016. ఆల్చిప్పలు తెలుసు కదా, ముత్యం తయారు చేసేవి ఆల్చిప్పలు. అవి స్వాతి చినుకుల్లాగా, స్వాతి నక్షత్రంలో పడే స్వాతి చినుకుల కోసము అవి వెయిట్ చేస్తూ ఉంటాయి. సముద్ర గర్భాన అవి వెయిట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ స్వాతి చినుకుల టైం పడటానికి టైం వస్తుందో ఆ టైంలో ఆల్చిప్పలు సముద్రం పైకి వచ్చి నోరు తెరుచుకొని ఆ చుక్కల కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. అట్లా ఆ చుక్కలు ఎప్పుడైతే ఆ స్వాతి చినుక ఆ ముత్యపు చిప్పలో పడుతుందో అది వెంటనే నోరు మూసేసుకొని మళ్ళా సముద్ర గర్భానికి వెళ్ళిపోయి ముత్యాన్ని తయారు చేస్తుంది. ఏం తయారు చేస్తుంది? అలా 2 సంవత్సరాలు మీరు ఇక్కడ మళ్ళా ఇంపాక్ట్ కోసం ఎదురు చూస్తూ ఇక్కడికి వస్తున్న స్టాల్ వార్డ్స్ స్పీకర్స్ అందరి గురించి వాళ్ళు వేసే స్వాతి చినుకులు లాంటి ముత్యాలు లాంటి మాటల్ని తీసుకుంటూ మీరందరూ ఆల్చిప్పలై అందులో మీరు వేసుకొని ముత్యాలు రేపొద్దున మీరే సక్సెస్ కాబోతున్నారు. అవునా? ఇప్పుడు మీరు ఇక్కడ ఈ మీడియంలో ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ మీద మీరు కూర్చున్నది ఆల్చిప్పలై వాళ్ళు వేసే ముత్యాలను మీలో తీసుకోవటానికి. తీసుకొని మీరు దాన్ని ఏం చేయాలి? ఈ డోర్ దాటి వదిలేయాలి. వద్దా? పోనీ మెయిన్ గేట్ దాటి వదిలేద్దాం. వద్దా? ఇంటి దాకా తీసుకెళ్దాము. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటా ఇంటి దాకా వెళ్దాము. ఆమె ఇంటికి వెళ్ళి డోర్ తీస్తుంది, నువ్వు మీ ఇంటికి వెళ్ళి డోర్ తీసి మర్చిపోదాం. ఓకే? డన్? మర్చిపోదామా? వద్దా? పోనీ గేట్ కూడా తీసుకొని ఇంట్లోకి దాకా వెళ్దాం. ఇంట్లో దాకా వెళ్దాం. అమ్మ తలుపు తీస్తుంది, వేడి వేడి ఉప్మా స్మెల్, బజ్జీల స్మెల్ వస్తాయి. ఇది మర్చిపోదాం, ఉప్మా బజ్జీలు తినేద్దాం. ఓకేనా? నో? వద్దా? మరి ఏం చేస్తారు? నాకు ఆన్సర్ కావాలి. మరి ఏం చేస్తారు? మీలో మీరు మననం చేసుకుంటూ ఉండాలి. నిత్యం నిత్యం మననం చేసుకుంటూ ఉండాలి. అదే మీకు సక్సెస్ మీడియేషన్, అదే మీకు సక్సెస్ తెస్తూ ఉంటుంది. ఈ విన్నామా, తిన్నామా, పోయామా కాదు. దాన్ని ఎప్పటికెప్పుడు ఇక్కడ జరిగిన మాటల్ని మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. 2013 ఆగస్ట్ హరిహర కళాభవన్లో ఇదే ఇంపాక్ట్ హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో జరిగింది. అప్పుడు నేను అక్కడ లాస్ట్ రోలో లాస్ట్ చైర్లో కూర్చొని ఇలాంటి ముత్యపు చిప్పల మాటల్ని విని ఈరోజు ఇంపాక్ట్ ద్వారా గంప నాగేశ్వరరావు సారు ధైర్యంతో మీ ముందుకు వచ్చాను నేను. మరి నేను చేసినవి, నేనేం చేస్తే ఈ సక్సెస్ దాకా వచ్చానో అవే నేను మీతో షేర్ చేసుకోవటానికి వచ్చాను. ఈ స్టేజ్ నుంచి గంప నాగేశ్వరరావు సార్కి, నా గురువు గారికి వందనాలు తెలియజేస్తూ పర్మిషన్తో నా సెషన్ స్టార్ట్ చేయబోతున్నాను నేను. నౌ లెట్ us see. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. వాట్స్ హోల్డింగ్ హిమ్ బ్యాక్? ఆయన ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఆయనకి కొన్ని తాళ్ళు, బండరాళ్ళు కట్టేసున్నాయి. అవి ఎవరు, ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ ఏమొచ్చింది? సెల్ఫ్ అని వచ్చింది. ఏమొచ్చింది అంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా కట్టి పడేసేది ఎవరు? మేమే. పోనీ నెక్స్ట్ ఎవరు వచ్చారో చూద్దామా? నెక్స్ట్ ఎవరు వస్తారని మీరు ఊహిస్తున్నారు? పేరెంట్సా? ఫ్రెండ్స్? నో? మరి నెక్స్ట్ ఎవరు వస్తారని మీరు ఊహిస్తున్నారు? నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. పేరెంట్స్ రెడీ? అయ్యో, నెక్స్ట్ కూడా సెల్ఫే వచ్చింది. పోనీ ఇంకొక చాయిస్. నెక్స్ట్ ఎవరు వస్తారని ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? కాదు, బాగా ఆలోచించండి.
నెక్స్ట్ ఎవరు వస్తున్నారో మీకు 1 సెకండ్ ఇస్తున్నాను, బాగా ఆలోచించండి. మిమ్మల్ని ముందుకు వెళ్ళటానికి ఆపేది ఇంకొక వ్యక్తి ఉంది, ఆలోచించండి. రెడీ? నెక్స్ట్ ఎవరో చూద్దామా? నెక్స్ట్ కూడా సెల్ఫే వచ్చింది. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? మీరు ఎంత ముందుకి పరిగెత్తాలన్నా మిమ్మల్ని మీరే అలా రాళ్ళకి గొలుసులు వేసుకొని కట్టేసుకొని పడేసుకున్నాం. మనం ఎక్కడ ఉన్నాము అంటే అక్కడే ఉన్నాము అనుకున్నట్టుగా మనము జీవిస్తున్నాము. మరి దీన్ని ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలి? ఈ సెల్ఫ్ నుంచి మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? నాతో పాటు చెప్పండి, ఐ విల్ ఓవర్కమ్ మై సెల్ఫ్. ఇంకా గట్టిగా, ఐ విల్ ఓవర్కమ్ మై సెల్ఫ్. ఐ విల్ ఓవర్కమ్ మై సెల్ఫ్. నెక్స్ట్, మీకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరు హెల్ప్ చేస్తారు మీ సెల్ఫ్ నుంచి మీరు బయటికి రావటానికి? అలాగే వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ టు యువర్ సెల్ఫ్? ఇప్పుడు మనల్ని మనం ఆపేది సెల్ఫ్ అని మనం తెలుసుకున్నాం కదా. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, మన సెల్ఫ్కి మనం రియల్గా ఉన్నామా? మన సెల్ఫ్కి మనం ట్రాన్స్పరెంట్గా ఉన్నామా? మన సెల్ఫ్కి మనం జెన్యూన్గా ఉన్నామా? మన సెల్ఫ్కి మనం అథెంటిక్గా ఉన్నామా? అంటే ఎప్పుడు కూడా మన సెల్ఫ్కి మనం అబద్ధాలు చెప్పకుండా, మన సెల్ఫ్కి మనం పాజిటివ్ థింకింగ్నే ఇస్తూ, మన సెల్ఫ్కి మనము ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్నే రాకుండా, మన సెల్ఫ్కి మనము మనకేది నచ్చితే అదే చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. ఎందుకు? మనకి చాలా కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. మనకి చూపు తక్కువ, ఈ చూపు కాదు, మనకి చూపు తక్కువ, మనకి అండర్స్టాండింగ్ తక్కువ, మనకి తక్కువ, ఇంకా గుండె ధైర్యం తక్కువ. ఒక అడుగు ముందుకు వేస్తే అమ్మో పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇరుగు పొరుగు ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ ఉంటాము. తప్పితే నేను ఒక అడుగు ముందుకు వేసి చూస్తాను, తర్వాత వాళ్ళే నన్ను ఫాలో అవుతారు అని ఎంతమంది అనుకుంటాం? అనుకోం మనం. ఎందుకు అనేసి అంటే మనకి భయం. ఒక అండర్స్టాండింగ్ నుంచి కానీ మన సెల్ఫ్ నుంచి మనం ముందుకు రావాలి అంటే మనకి భయం. ఆ భయాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి? నీ సెల్ఫ్ నువ్వు తెలుసుకోవాలి అనేసి అంటే చిన్న చిన్నగా టిట్ బిట్స్గా, పురాతన వస్తు శాఖ వాళ్ళు తెలుసు కదా మీ అందరికీ. పురాతన వస్తు శాఖ ఆర్కాలజిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? ప్లీజ్, ఇక్కడ ఎవరో ఆన్సర్ చెప్పారు. ఏం చేస్తారు వాళ్ళు? పురాతన వస్తువుల్ని ఒక చిన్న ముక్కని పట్టుకొని దాని హిస్టరీ అంతా తవ్వి మనకి చరిత్రనిస్తారు. అవునా కాదా? ఎస్. అలాగే మనల్ని మనము డిగ్ చేసుకోవాలి. మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని ఒక్కొక్కటిని ఐడెంటిఫై చేసుకుంటూ దాన్ని మనమే నిర్మూలిస్తూ పోవాలి. కొత్త చరిత్ర రాసుకుంటూ వెళ్ళాలి. నిర్మూలిద్దామా, చరిత్ర రాద్దామా? ఏం చేస్తారు? నిర్మూలిస్తారా? లేకపోతే అలాగే ఉండనియండి, చరిత్రలు ఎవరు రాస్తారు అని అంటారా? ఏం చేస్తారు? నిర్మూలించాలి. ఎలా నిర్మూలించాలో చూద్దాం. హౌ? ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు మీరు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్. బర్త్డే పార్టీ వెళ్ళకపోతే వాడు తిడతాడు, అవునా? లేకపోతే ఫ్రెండ్షిప్ కట్టిఫ్ అంటాడు. అందుకని ఏం చేస్తాం? మనము ఇంట్లో అమ్మకి చెప్పి బయలుదేరుతాం. మనకి రోడ్డు చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఈ మధ్య వర్షాలు వచ్చి రోడ్లన్నీ గుంటలు గతుకులు ఇవన్నీ అయినా కూడా ఏం చేస్తాం? మనము బండేసుకుంటాం. ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి మనకి 1 అవర్ జర్నీ పడుతుంది. ఆ 1 అవర్ జర్నీ మీ అమ్మ చెప్తుంది, వద్దు నాన్న, ఎందుకంటే ఈ గుంటల రోడ్డు మీద వెళ్తే నీకు నొప్పి వస్తుంది, అదొస్తుంది, వద్దు నాన్న వెళ్ళకు అని అంటది. అయినా వినం. అమ్మో లేదమ్మా, వాడు నా జిగ్రీ దోస్తు, నాకు చాలా కావాల్సిన వాడు, నేను వెళ్ళకపోతే బాగోదు అని చెప్పేసి బయలుదేరుతాం. మనం బయలుదేరి ఆ బండేసుకొని ఎన్ని గుతకలు వచ్చినా వాటిల్ని క్రాస్ చేసుకుంటూ గుంటల్లో మనము బండి పడకుండా జాగ్రత్తగా మెల్లగా మధ్యలో ఒక ఫ్లవర్ బొకేనో మళ్ళీ ఆయనకు ఒక గిఫ్టో కొనుక్కొని ఈ ప్లానింగ్ అంతా చేసుకుంటా జాగ్రత్తగా మనము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తామా లేదా? చేరుకున్నామా లేదా?
మధ్యలో మీరు బయలుదేరేటప్పుడు ఎండ ఉంటుంది, మీరు కొంచెం దూరం వెళ్ళాక మబ్బులు వచ్చి వర్షం వస్తుంది. ఆ వర్షంలో మీరు వెళ్తున్నప్పుడు వేరే కారు వచ్చి ఆ గుంతలో పడి ఆ నీళ్లు మీ మీద పడ్డా కూడా చిచి వెదవా అనుకుంటా వెళ్ళిపోతాం. ఇంటికి తిరిగి వస్తామా? తిరిగి రాము, ముందుకే వెళ్తాం. కావాలంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆడి షర్ట్ వేసుకుంటాము, లేకపోతే అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని మొత్తం బురదని తీసేసుకుంటాము. మరి ఒక ఫ్రెండ్ ఇంటికి 1 అవర్ వెళ్ళటానికే ఇంత ప్రయాసపడి వెళ్తూ ఉంటే, ఇంత అందమైన జీవితం భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎన్ని ఫెయిల్యూర్స్ అనే గుంతలు వస్తాయి, ఫెయిల్యూర్స్ అనే కావ్స్ వస్తాయి, ఫ్రెండ్స్ అనే స్పీడ్ బ్రేకర్లు వస్తారు, ఫ్లాష్ లైట్స్ అనే ఫ్యామిలీస్ వస్తాయి. ఇవన్నిటిని కూడా మనము అధిగమించుకొని ముందుకు, అలాగే ఫ్రెండ్ ఇంటికి ఎలా అయితే చేరామో నీ గమ్యస్థానం, నీ గోల్, నీ సక్సెస్కి కూడా నువ్వు అలాగే చేరుకోవాలి. చేరుకుంటారా లేదా? చేరుకుంటారా? అయితే ఈ సక్సెస్ మీడియేషన్లో మనకి 7 స్టెప్స్ ఉన్నాయి. అవి మనల్ని బ్లాక్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ద ఫస్ట్ వన్ ఈస్ ఐ అండర్స్టాండ్ అనగానే ఏంటిది? ప్రతి ఒక్కళ్ళం మనము ఎవరైనా మనకి ఒకటి ముందు చెప్పే ముందు ఐ నో ఇట్, మనం ఫస్ట్ ఏమనుకుంటాం? ఐ నో ఇట్ అనుకుంటాం. ఆ ఐ నో ఇట్ 3 పదాలే మన జీవితాన్ని బస్ స్టాండ్ చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? బస్ స్టాండ్ చేస్తున్నాయి. ఎవరైనా ఒక మాటని మనకి ఇలా ముందు చెప్పే ముందే ఇది నాకు తెలుసు నువ్వేం చెప్పకు, నాకు తెలుసు అంటాం. అమ్మ ఏదైనా ఒక మంచి మాట చెప్పే ముందు లేదు నాకు తెలుసమ్మా, నువ్వు ఊరికే అనకు, మా ఫ్రెండ్ ఇలాగే చెప్పింది, అది అలానే. కానీ ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పి పేషెన్స్గా విని దాన్ని అర్థం చేసుకునే స్థితి మనలో లేదు. వాట్ ఈజ్ అండర్స్టాండింగ్ అనేసి అంటే, ఒకసారి వివేకానందుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆయనకి యుఎస్లో యూత్ని అడ్రస్ చేసే అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు వెళ్ళి, అమ్మ నేను యుఎస్ వెళ్తున్నాను, ప్రపంచానికి యూత్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, ఆ యువ శక్తి అంటే ఏంటి, అది చెప్పటానికి, ప్రబోధించటానికి, ప్రీచ్ చేయటానికి నేను యుఎస్ వెళ్తున్నాను అని అంటారు. అలాగే వాళ్ళ అమ్మ అనుకుంటుంది, అసలు నా కొడుకు అంత పెద్దగా అంతమందికి చెప్పగలిగే స్థితికి ఎదిగాడో లేదో ఒక చిన్న పరీక్ష పెడదాము అని చెప్పేసి ఏం చేస్తుంది తెలుసా? అరే నాన్న అక్కడ ఉన్న కత్తి ఇక్కడ ఇవ్వు అని అంటుంది. వెంటనే వివేకానందుడు ఆ కత్తి తీసుకొని వాళ్ళ అమ్మకి తెచ్చిస్తాడు. ఇయంగానే వాళ్ళమ్మ, ఎస్ నౌ యూ హ్యావ్ డన్ మై సన్, యు ఆర్ రెడీ టు గో అండ్ ప్రీచ్ ద వరల్డ్, గో యూనివర్స్ ఈజ్ అవైటింగ్ ఫర్ యూ అని అంటది. ఆ చిన్నది ఎందుకు వాళ్ళమ్మ ఆ టెస్ట్ పెట్టింది? ఆ అబ్బాయి ఏమిచ్చాడు వివేకానందుడు, వాళ్ళమ్మ ఆయనని ఎలా ఐడెంటిఫై చేసింది ఆయన రెడీగా ఉన్నాడు అని చెప్పటానికి? ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? ప్లీజ్ ఇట్ సైడ్ నుంచి అమ్మాయిలు. వాళ్ళమ్మ ఆ కత్తి తీసుకోవటంలో ఏం అర్థం చేసుకొని వివేకానందుడికి చెప్పింది. వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే, ఎలా అర్థం చేసుకుందంటే, వివేకానందుడు కత్తి బాకుని వాళ్ళమ్మ చేతిలో పెట్టాడు, కత్తి పదునైనది తను పెట్టుకున్నాడు. అది మనమైతేనా అది ఉల్టా పెట్టిస్తాం, మనము ఉల్టా పెట్టిస్తాం. కానీ వివేకానందుడు దాన్ని ఇటుకు పెట్టుకొని బాకుని వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, ఏ పర్సన్ హూ నోస్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ ఓన్లీ హ్యాస్ ద రైట్ టు ప్రీచ్. అంటే ఎదుటి వాళ్ళు కష్టాలని అర్థం చేసుకొని వెల్ఫేర్ కోసం ఆలోచించే వాడికే ఈ ప్రపంచంలో బోధించే శక్తి ఉంది అని అంటది. ఆ శక్తి ఈరోజు మన గంపా నాగేశ్వరరావు సార్ ద్వారా మనం అందరం ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మనం అందరం తెలుసుకుంటున్నాము. అవునా కాదా? అవునా? ఎస్. నెక్స్ట్ కమ్స్ ఐసి అంటే మనం చూసిన దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని మనము చూడగలగాలి. ఈరోజు నేను ఒక పెద్ద పొజిషన్లో, నేను ఆ ఇంపాక్ట్ 2013లో లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టేజ్ మీద నన్ను నేను మాట్లాడుతుంటే ఎలా ఉంటాను అనేదే చూస్తున్నా. అంటే నా మన గోల్ని మనము నిత్యము చూసుకుంటూ ఉండాలి. దాన్ని మనం ఫీల్ అవుతూ ఉండాలి. ఓహో నేను సక్సెస్ అవుతే ఇలా ఉంటాను, నేను సక్సెస్ అవుతే ఇలా ఉంటాను, ఇంతమంది చప్పట్లు కొడుతుంటారు అనేసి మనం ఫీల్ అవుతూ ఉంటే మనలో తెలియని రవితేజ సినిమా కిక్ లాగా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది? మీకు కావాల్సింది కిక్కా లేకపోతే కుక్క? కిక్కే కదా? వెరీ గుడ్.
సో మనకి నెక్స్ట్ కావాల్సింది ఐసి. సో మనం చూసే ప్రతి దాంట్లో కూడా, మనం చేసే ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ని చూసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఐ స్పీక్. ఇప్పుడే మేడం చెప్పారు 32 నాలుక అనేది, అవునా? చెప్పారు కదా, మాటే మంత్రము. మనం మాట్లాడితే ఎట్లా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి మంత్రం వేసినట్టుగా వాళ్ళు అలా జోగుతూ ఉండాలి. అంత స్వీట్గా, అంత మెమరబుల్గా, అంత బాగా మాట్లాడుతూ ఉండాలి. మన బిహేవియర్ అన్నీ కూడా మన మాటలో తెలిసిపోతూ ఉంటుంది. ఒక ఋషి ఉన్నాడు, ఒక రాజుగారు, ఒక రాజుగారు వాళ్ళ అడవికి వెళ్తూ ఉంటారు. అడవిలో వేటకి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ డివైడ్ అయిపోతారు, తెలియకుండా వాళ్ళంతా డివైడ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఒక సైనికుడు ఒక ఋషిని చూస్తాడు. చూసి, ఋషి ఈ టేపు ఎవరైనా వచ్చారా మా వాళ్ళు అని అడుగుతాడు. ఆయన అంటాడు, లేదు నాయన, ఆ ఋషి గుడ్డివాడు. ఆయన అంటాడు, లేదమ్మా నేను ఎవరిని చూడలేదు ఇటు రావటము. అంటే సరే మా రాజ్యం పలానిది, అటు వెళ్ళాలంటే నేను ఎటు వెళ్ళాలి అంటే ఈ టేపు వెళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిన కొంచెంసేపటికి సైన్యాధిపతి వస్తాడు. సైన్యాధిపతి వచ్చి, ఋషివర్య ఇటు ఏపు ఎప్పుడైనా మా వచ్చారా అని అడుగుతారు. అప్పుడు ఆయన అంటాడు, మీ సోల్జర్ వచ్చాడు, మీ సైనికుడు వచ్చాడు, ఆయన ఇటువైపు వెళ్ళారు అని చెప్తాడు. ఆయన వెళ్ళిన కాసేపటికి ఇంకొకటి మినిస్ట్రీ వస్తాడు, మంత్రి వస్తాడు. మంత్రి వచ్చి, ఋషివర్య, పూజ్యులైన ఋషివర్య, ఇటు ఎవరైనా మా రాజ్యం వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి చెప్తాడు, మీ సైనికుడు వచ్చాడు, మీ సైన్యాధిపతి వచ్చాడు, వాళ్ళిద్దరు కలిసి ఈ టేపు వెళ్ళారు అని చెప్తాడు. ఈయన కూడా అదే దారి పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇంకాసేపటికి మహారాజు వస్తాడు. మహారాజు రాగానే ఆయన సాష్టాంగ నమస్కారం పెట్టి, పూజ్యులు, గురువర్యులు, మహారుషులకు వందనము, ఇటువైపు నా రాజ్యంలో వాళ్ళు వచ్చారా, మేము యుద్ధం వేటకని వచ్చి ఇటు మేము ఇదైపోయాము, ఇటువైపు ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, మహారాజా అని అంటాడు. అనగానే మహారాజు షాక్. ఋషి గుడ్డివాడు కదా, మరి నేను మహారాజునని ఎలా కనుక్కున్నారు అని ఆ ప్రశ్న ఆయననే అడుగుతాడు. ఋషి మీరు గుడ్డివాళ్ళు కదా, మరి మీరు నన్ను ఎలా కనుక్కున్నారు మహారాజుని అనేసి అని అంటాడు. అంటే మీ మాటలో కనుక్కున్నాను నేను. ముందు ఎవరెవరు వచ్చారంటే సైనికుడు వచ్చాడు, ఒరే ఋషి అన్నాడు. అక్కడే నాకు తెలిసిపోయింది ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏ స్థాయి వాడు అనేది. సో ప్రతిదీ మన మాట, అందుకనే మాటే మంత్రము. సో ఐ స్పీక్, ఎప్పుడు కూడా ఐ స్పీక్లో ఉండాలి. మనం మాట్లాడేది మంచిగా ఉండాలి. నెక్స్ట్ ఐ లవ్ ఎవరండి? లవ్ అనగానే మనకు అందరికీ తెలియని ఒక పులకింత ఒక ఫీలింగ్ వస్తుంది. అది ఏ రిలేషన్షిప్కైనా బేస్ ఐ లవ్ అనేది. లవ్ అనగానే ఇక్కడ చాలామంది యూత్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎల్ ఫర్ లెర్నింగ్. ప్రతిదీ నేర్చుకో. జీవితాన్ని అధిగమించాలంటే మనము ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాలి. ఓ ఫర్ అబ్జర్వేషన్. నువ్వు నేర్చుకున్న దాన్ని అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ చేసి ఎదుటి వాళ్ళు ఎలా చేస్తున్నారో దాన్ని చూసి, అరే వాళ్ళు ఇలా నించుంటే బాగలేదు కదా, అంటే నేను రేపు పొద్దున ఇలా నించుంటే బాగోదు కదా, అందుకే నేను ఎలా నించోవాలి అనేది నేర్చుకో. అబ్జర్వ్ చేసి నేర్చుకో. ఆ తర్వాత వాల్యూస్ని పెంపొందించుకోవాలి. మనలో ఉన్న ఖనిజాన్ని ఇంకా బాగా నింపుకోవాలి. మనమంతా ఒక పెద్ద ఖనిజం. మీ సెల్ఫ్ అనేది ఒక పెద్ద ఖనిజం. దాన్ని మీరు ఇంకా బాగా నింపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఈ ఎంతూజియాజం, నేర్చుకోవాలనే ఎంతూజియాజం ఉండాలి. అబ్జర్వేషన్ చేయాలనే ఎంతూజియాజం ఉండాలి. వాల్యూస్కి, ఎథిక్స్కి, మోరల్స్కి నేను కట్టుబడి ఉంటాను అనే ఎంతూజియాజం ఉండాలి. ఆ తర్వాత యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ బెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ వెన్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. ఆర్ యూ లవింగ్ యువర్ సెల్ఫ్? యూ టెల్ విత్ మీ, ఐ లవ్ మై సెల్ఫ్. ఇంకా పెద్దగా, ఐ లవ్ మై సెల్ఫ్. నెక్స్ట్ కమ్స్ ఐ డూ. మన గోల్ ఏదో ఉంటుంది, మనం చేసేది వేరే ఉంటుంది. ఇలాగే నేను లాస్ట్ టైం ఇంకొక సెషన్కి వెళ్ళినప్పుడు ఒక బాబు వచ్చాడు. ఆ బాబు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ ఏమో సిఈసి, డిగ్రీ ఏమో బిఎస్సి కంప్యూటర్స్, ఎంఏ ఏమో ఇంగ్లీషు. సో వేర్ హీ విల్ ల్యాండ్, యూ అండర్స్టాండ్.
So what is your goal? You have to put the path according to that. You have to put the path according to that. మీ గోల్ని ప్రకారము మీరు పనులు చేసుకుంటూ వెళ్ళాలి. డూ ద థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. గ్రేట్ వే అవసరం లేదు. మీరు పొందాలి, మీ గోల్ని మీరు రీచ్ కావాలి అనుకున్నప్పుడు దాన్ని మీరు డిఫరెంట్ వేలో చేసుకుంటూ వెళ్ళాలి. ఐ డూ థింగ్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రేట్ పీపుల్ దే డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే డూ ద స్మాల్ థింగ్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే. దే డూ ద స్మాల్ థింగ్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఆ తర్వాత వచ్చేసి ఐ ఫీల్ when you understand what you are, when you speak what you are, మనం ఏంటి అనేది మనకి అర్థమైనప్పుడు మనం ఏంటి అనేది మనం మాట్లాడుకుంటూ ఆటోమేటిక్గా అవకాశాలని వెతుక్కుంటూ ఆ పనులే చేసుకుంటూ మనము ఫీల్ అవుతూ ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, హౌ యూ షుడ్ ఫీల్. నేను ఆ ఎండ్లో ఉండాలి, ఈ ఎండ్లో కాదు. ఐ ఫెల్ట్ ఇట్ అండ్ ఐఎమ్ టుడే ఐఎమ్ హియర్. మీ గోల్ ఏంటి అనేది దాన్ని మీరు ఫీల్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి దెన్ యు ఆర్ దేర్. ఎప్పుడైతే మీ సక్సెస్కి మీరు ఇవన్నిటిని కూడా జోడిస్తారో, మీడియేషన్ లాగా మార్చుకుంటారో, ఈ రోడ్ మ్యాప్ని ఐ అండర్స్టాండ్, ఐ సీ, ఐ స్పీక్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ డూ అండ్ ఐ ఫీల్ అని ఎప్పుడైతే మీరు అనుకుంటూ ఉంటారో అప్పుడు దెన్ యు ఆర్ దేర్ ఇన్ ద సక్సెస్. ఐ క్యాన్ సీ యువర్ సక్సెస్. క్యాన్ యూ సీ యువర్ సక్సెస్? క్యాన్ యూ సీ యువర్ సక్సెస్? ఓకే. గుంపులో గోవిందుడు లాగా ఉంటారా, గుంపుకే గోవిందుడు లాగా ఉంటారా? ఎలా ఉంటారు? గుంపులో గోవిందుడు లాగా ఉంటారా, గుంపుకే గోవిందుడు లాగా ఉంటారా? గుంపుకే గోవిందుడు లాగా ఉంటారా? పోనీ ఇంకోటి, నలుగురిలో నారాయణుడు లాగా ఉంటారా, నలుగురికే నారాయణుడు అవుతారా? నలుగురికే నారాయణుడు అవుతారు. వెరీ గుడ్. అలా మీరు ప్రతి ఒక్క స్టెప్ని మీరు అలా చేసుకుంటూ పోతూ ఉంటే మీ ఐ ఫీల్ ద అచీవ్మెంట్ అనుకుంటూ ఉంటే మీ సక్సెస్ మీ దగ్గరికి ఎందుకు రాకుండా ఉంటుందో చూద్దాం మనం. సో దిస్ ఈజ్ వాట్ యు ఆర్. యూ హ్యావ్ టు ఆల్వేస్ ఇన్ ద మీడ్ ఆఫ్ ద మీడియేషన్, సక్సెస్ మీడియేషన్లో యూ షుడ్ నాట్ ఫర్గెట్ యువర్ ఐ అండర్స్టాండ్, ఐ సీ. మీరు చెప్పండి, ఐ అండర్స్టాండ్, I see, I speak, I love, I do, I feel, and that I am. And that I am. Okay? Now you know what you are. Yes? Now you know what you are. Now you tell along with me. I am a great personality. I am a great personality. I am a great personality. నేను నన్ను అనవనట్లేదు, మీకు నేను చెప్పుకోమంటున్నాను. మీకు మీరు ఇంత చిన్నగా చెప్పుకుంటే ఎప్పుడవుతారు సక్సెసర్స్గా? వెన్ ఐ క్యాన్ సీ యువర్ విజన్, వెన్ ఐ క్యాన్ సీ యూ యాజ్ ఎ సక్సెస్ లీడర్స్. 1000 మంది సక్సెస్ స్టోరీస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటే మీరు ఇంత చిన్నగా చెప్తే ఎలా? కమ్ ఆన్, టెల్ విత్ మీ, ఐ యామ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. I'm a great personality. Thank you. This is what how you have to get on to the road of yourself. Okay? Thank you. And I thank you, Gampa Nageshwara sir and the Impact Foundation. This is my duty to the society for giving me this wonderful opportunity to make all the warriors of your destiny and your success. Thank you. Thank you very much. Madam, a memento, a token of gratitude from my duty to the society.